వెల్కమ్ టు టీ10 నేను రేవతి. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ శ్వేత సౌధంలోకి అడుగు పెట్టడంతో అమెరికన్ మీడియా వాస్తవాలను శోధిస్తోంది. జనవరి 2025న క్యాపిటల్ హిల్ రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాక 2 ప్రసంగాలు చేశారు. రొటుండాలో మొదటి ప్రసంగం చేయగా రెండో ప్రసంగాన్ని విముక్తి హాల్లో అమెరికా అధ్యక్షుడి హోదాలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ రెండిటికి మధ్య ఏకంగా 20 అబద్ధాలను ప్రజల ముందుంచారు. దీంతో ట్రంప్ తన మొదటి పదవి కాలంలో కంటే రెండో పదవి కాలంలో లైవ్ మీటర్ లో మెరుగ్గా రాణిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తన మొదటి పదవి కాలంలో 30,573 తప్పుడు లేదా తప్పుదారి పట్టించే వాదనలు చేశారు. అమెరికన్ మీడియా సంస్థలు నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ప్రసంగంలో 20 తప్పుడు వాస్తవాలను ప్రస్తావించినట్టు CNN గుర్తించింది. CNN నివేదిక ప్రకారం ఆర్థిక వ్యవస్థ, వలసలు, విదేశాంగ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ చేసిన కొన్ని వాదనలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. 2016 నుంచి 2020 వరకు ఆయన మొదటి పదవి కాలానికి అనేక అమెరికన్ మీడియా సంస్థలు లైవ్ మీటర్ లేదా ట్రూత్ ఓ మీటర్ ను ప్రవేశపెట్టాయి. ట్రంప్ ప్రసంగం చేసినప్పుడల్లా ఈ మీడియా సంస్థలు ఆయన ఎన్ని తప్పుడు వాస్తవాలను ప్రస్తావించారో లెక్క పెట్టేవి. ట్రంప్ మొదటి పదవి కాలంలోని మొదటి 100 రోజుల్లో 492 అనుమానాస్పద వాదనలు నమోదు చేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ జనవరి 2021లో ఒక నివేదికలో తెలిపింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసిన 2 ప్రసంగాల నుంచి బయటపడిన కొన్ని అబద్ధాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. క్యాచ్ అండ్ రిలీజ్ పద్ధతిని అంతం చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. పట్టుకొని వదిలేసే పద్ధతిని అంతం చేయడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం క్యాచ్ అండ్ రిలీజ్ అనే పదం అమెరికా ప్రభుత్వం రూపొందించిన ఏదైనా నిర్దిష్ట చట్టం లేదా విధానాన్ని సూచించలేదు. దీని గురించి స్పష్టమైన వివరణ అందుబాటులో లేదు. నెక్స్ట్ వన్, బైడెన్ పదవి కాలంలో రికార్డు ద్రవ్యోల్బణం యొక్క వాదన. బైడెన్ పరిపాలనలో అమెరికా రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొందని, దీనికి ఇంధన ధరలు పెరగడం కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఏపీ నివేదిక ప్రకారం 2022 వేసవిలో యుఎస్ ద్రవ్యోల్బణం రేటు 4 దశాబ్దాల గరిష్ట స్థాయి 9.1% వద్ద ఉంది. డిసెంబర్ 2024లో ఇది 2.9% పడిపోయింది. ది గార్డియన్ నివేదిక ప్రకారం అమెరికాలో అత్యధిక ద్రవ్యోల్బణ రేటు 1920లో 23.7%. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వాహన ఆదేశాన్ని రద్దు చేయాలని పిలుపు. తన పరిపాలన ఎలక్ట్రిక్ వాహనాల ఆదేశాన్ని రద్దు చేస్తుందని ట్రంప్ అన్నారు. అయితే అలాంటి ఆదేశం లేదు. 2023 ఏప్రిల్లో యుఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రయాణికుల వాహనాల నుంచి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలపై పరిమితిని నిర్ణయించింది. 2032 నాటికి యుఎస్ లో అమ్ముడవుతున్న కొత్త వాహనాల్లో 67% విద్యుత్ వాహనాలైతే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలపై ఈ పరిమితిని చేరుకోవచ్చని ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ నియమం వాహన తయారీలను ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలకు సహకరించమని బలవంతం చేయదు. ఇంకోటి ఏంటంటే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రింగింగ్ ఆరోపణలు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మొదటి ప్రసంగంలో 2020 ఎన్నికలు పూర్తిగా రిగ్గింగ్ జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ సొంత అటార్నీ జనరల్ సహా ఇతర అధికారాలు ఎన్నికల ప్రక్రియను సమీక్షించి అది న్యాయమైనదని తేల్చారు. బైడెన్ ఎలక్టోరల్ కాలేజ్ లో 306 ఓట్లతో గెలుపొందగా ట్రంప్ 232 ఓట్లతో గెలిచారని, 7 మిలియన్లకు పైగా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికల్లో విజయం సాధించారని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. స్వింగ్ స్టేట్స్ లో రీకౌంటింగ్ బైడెన్ విజయాన్ని నిర్ధారించింది. చైనాపై సుంకాలను ప్రకటించిన ట్రంప్ మొదటి పదవి కాలంలో విధించిన సుంకాల ద్వారా చైనా నుంచి $100 బిలియన్ అమెరికా పొందిందని ట్రంప్ తప్పుగా పేర్కొన్నారు. CNN అతని వాదనను వాస్తవ తనిఖీ చేసింది. సుంకాలను చైనా కాదు, యుఎస్ దిగుమతిదారులే చెల్లించారని పేర్కొంది. చైనాపై ట్రంప్ విధించిన సుంకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని అమెరికా దిగుమతిదారులు చెల్లించారని అనేక అధ్యయనాలు చూపించాయని CNN కూడా నివేదించింది. ఈయూతో అమెరికా వాణిజ్య దాదాపు చాలా తక్కువ. ఈయూ కార్లు, వ్యవసాయ ఉత్పత్తులు లేదా అమెరికా నుంచి దాదాపు మరేదైనా దిగుమతి చేసుకోదని ట్రంప్ పేర్కొన్నారు. వాస్తవం ఏమిటంటే యూరోపియన్ యూనియన్ లో వాణిజ్య ఆంక్షలు అమలులో ఉన్నాయి.
దీనివల్ల అమెరికన్ కంపెనీలు తమ ఉత్పత్తులను యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడం కష్టమవుతోంది. ఈ విషయంలో ట్రంప్ ప్రకటన అతిశయోక్తి. దీనికి విరుద్ధంగా యుఎస్ 2023లో ఈయూలోకి $639 బిలియన్ కంటే ఎక్కువ విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేసింది. ఇతర దేశాల నుంచి అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ప్రమాదకరమైన నేరస్తులు రక్షించబడుతున్నారని, వీరిలో చాలా మంది జైలు, మానసిక సంస్థల నుంచి వచ్చి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ది గార్డియన్ నివేదించినట్లుగా అనేక యుఎస్ నగరాల్లో వలసదారులు అధికంగా వచ్చారు. కానీ చాలా మంది ప్రజలు చట్టబద్ధంగా అగ్రరాజ్యంలో ఉండటానికి అనుమతితో వచ్చారు, ఎందుకంటే వారి కేసులు కోర్టులలో విచారణలో ఉన్నాయి. టారిఫ్ కోసం ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ను తీసుకురావాలనే ప్రతిపాదన తన ప్రారంభోపన్యాసంలో ట్రంప్ మాట్లాడుతూ, అన్ని సుంకాలు, ఆదాయాలను వసూలు చేయడానికి ఒక బాహ్య రెవెన్యూ సర్వీస్ సృష్టించబడుతుంది. దీని వలన అమెరికా ప్రభుత్వ ఖజానాకు విదేశీ వనరుల నుంచి భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. ఈ సుంకాలకు అమెరికన్ వినియోగదారులు పాక్షికంగా చెల్లిస్తారని ఆర్థికవేత్తలను ఊటంకిస్తూ ఏపీ తెలిపింది. కానీ విదేశీ ఉత్పత్తులు అమెరికన్ వినియోగదారులకు ఖరీదైనవిగా మారకపోతే ఉత్పత్తి పెరుగుదలపై సుంకాలు ఎటువంటి ప్రభావాన్ని చూపవు. పనామా కాలువపై చైనా నియంత్రణ ఉందని ట్రంప్ పేర్కొన్నారు. పనామా కాలువను అమెరికా తిరిగి స్వాధీనం చేసుకోవాలనే తన కోరికను కూడా అమెరికా అధ్యక్షుడు వ్యక్తం చేశారు. పనామా కాలువను చైనా నిర్వహిస్తోందని, అమెరికా నుంచి అధిక రుసుములు వసూలు చేస్తున్నారని ట్రంప్ చేసిన వాదనలను పనామా కాలువ నిర్వాహకుడి రికార్డే వాస్క్వేజ్ లో తోసిపుచ్చారు. కాలువ నిర్మాణంలో 38,000 మంది మరణించారని ట్రంప్ పేర్కొన్నారు. పనామా కాలువ నిర్మాణంలో అధికారిక మరణాల సంఖ్య దాదాపు 5,600. వీరిలో ఎక్కువ మంది ఆంటిగ్వా, బార్బడోస్, జమైకా వంటి కరేబియన్ దీవులకు చెందిన కార్మికులు. పనామా కాలువను చైనా నిర్వహించడం లేదని, కాలువకు ఇరువైపులా ఉన్న ఓడరేవులలో పనిచేస్తున్న చైనా కంపెనీలు 1997లో బిడ్డింగ్ ప్రక్రియను గెలుచుకున్న హాంకాంగ్ కన్సార్టియంలో భాగమని కూడా ఆయన అన్నారు. అమెరికన్, తైవాన్ కంపెనీలు కాలువ యొక్క ఇతర భాగాలను నిర్వహిస్తున్నాయని అన్నారు. తటస్థ ఒప్పందం కారణంగా పనామా కాలువ అమెరికా జెండా ఉన్న నౌకలకు ఎలా అనుకూలంగా వ్యవహరించలేదో వాస్క్వేజ్ నొక్కి చెప్పారు. ఈ కారణంగా యుఎస్ నుంచి వచ్చే అభ్యర్థనలు నిత్యం తిరస్కరణకు గురవుతున్నాయి. అయితే పనామా కాల్వ అమెరికన్ యుద్ధ నౌకలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తన మొదటి పదవీ కాలం మొదటి సంవత్సరంలో సగటున రోజుకు 6 తప్పుడు వాదనలు చేశారు. రెండవ సంవత్సరంలో రోజుకు సగటున 16 అబద్ధాలను వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ సంఖ్య మూడవ సంవత్సరంలో 22కి, 4వ సంవత్సరంలో 39కి చేరుకుంది. ఈ విధంగా చూస్తే తన రెండవ పదవీ కాలం మొదటి రోజే 20 తప్పుడు వాదనలు చేయడం ద్వారా తన పాత రికార్డులను బద్దలు కొడతారన్న చర్చ అంతర్జాతీయ మీడియాలో నడుస్తోంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.